Sorry ass DJ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా లక్ష్మీ లడ్డు 22 ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చేసింది లక్ష్మీ లడ్డు 22 ఛానల్. ఈరోజు రాగిలతో జున్ను చేస్తున్నాను, జున్ను పాలు లేకుండా. దానికి కావాల్సిన పదార్థాలు: రాత్రి నానబెట్టిన సోళ్ళు, ఒక కొబ్బరి, ఒక కప్పు బెల్లం మన రుచికి సరిపడగా. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, లేదా కొద్దిగా తింటాం అనుకున్న వాళ్ళు కొద్దిగా తినొచ్చు. ఈ సోళ్ళు, ఈ కొబ్బరి మిక్సీ ఆడుకోవాలి. మిక్సీ ఆడి పాలు తీసుకోవాలి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? అవి సోళ్ళు కొబ్బరి మిక్సీ చేసుకొని పాలు తీసుకున్నాం కదా, 3 సార్లు కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ చేసుకొని వడపెట్టుకుంటే ఇలా 3 సార్లు చేసుకుంటే అందులో ఉన్న పాలన్నీ మనకి ఇలా వచ్చేస్తాయి. ఇదిగోండి. ఈ పిప్పు కూడా పాడేన అవసరం లేదు. ఈ పిప్పుతో కూడా ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇందులోనే ఇలాచీ కూడా వేసి మిక్సీ చేసేసాను ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? బెల్లంలో ఇసుకది ఏమైనా ఉందేమో ఇలా కొద్దిగా వాటర్ పోసి కరిగించుకోండి మీ రుచికి సరిపడగా. పంచదార బెల్లం కలిపి వేసుకుందామన్నా మీ ఇష్టమే, లేదంటే మొత్తం బెల్లంతో చేసుకున్నా పర్వాలేదు. మీ రుచికి సరిపడగా బెల్లం వేసి ఇలా కొద్దిగా కరిగించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ బెల్లం వేడి చేసి కరిగించుకొని ఇది ఇలా వడపెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు రుబ్బుకున్నాం కదా సోళ్ళు కొబ్బరి కలిపి, ఇవి ఇలా మరొకసారి ఇలా వడపెట్టేసుకోండి. ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. ఏం చూడండి, ఇలా చేసినట్టు కొంచెం చిక్కగా ఇలా పట్టేసింది. మళ్ళీ ఇలా వడపెట్టేసుకోండి. ఇలా మొత్తం వడపెట్టేసుకోండి. ఇదిగోండి, మొత్తం ఇలా వడపెట్టేసిన తర్వాత ఇది ఇలాగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టకుండా ఇది కొంచెం దగ్గరికి అయిన దాకా ఒక ఉడికొచ్చేదాకా ఉంచాలి. అప్పుడు బెల్లం కలుపుకోవాలి. చిన్నది రుచికి సరిపడగా చిటికెడంత ఉప్పు, మరి ఎక్కువ వేయకూడదు. ఇవన్నీ చాలా కొద్దిగా ఉప్పు వేసి ఇది ఇలా ఉడికించుకోవాలి. మరి హైలో పెట్టకండి, స్లిమ్లోనే జరగాలి పని అంతా. అప్పుడే స్వీట్ బాగా వస్తుంది. జున్ను, రాగి జున్ను. సోడిపిండి అది తినలేని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చాలా మంచిది వంటకి. రక్తం అది తక్కువ ఉన్న వాళ్ళకి, దుమ్ములు వీక్గా ఉన్న వాళ్ళకి అందరికీ చాలా మంచిది. పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. నేను కొద్దిగా ఇలా దగ్గరికి అయింది కదా, బెల్లం వేసేసుకోవటమే. బెల్లం వేసేసి ఇలా కలుపుకోవటమే. ఆ ఉండలన్నీ చెరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా దగ్గరికి పడింది కదా, కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు పడుతుంది నెయ్యి. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. మనం వేసుకునే గిన్నెకి కూడా ఈ గిన్నెలో కూడా కొద్దిగా నెయ్యి వేసుకొని అప్లై చేసుకొని వదిలేయాలి. ఇదిగోండి, నెయ్యి అంతా ఇంకిపోయింది చూడండి. దానికి మొత్తం అలా అబ్జర్వ్ చేసుకుంది. ఇది ఇంక ఉడికిపోయినట్టే. ఇది తీసి వేరే గిన్నెలోకి వేసేసుకొని నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలో వేసేసుకోవాలి. ఆ గిన్నెలో వేసేసుకొని పూర్తి చల్లారేంత వరకు ఆ గిన్నెలోనే వదిలేయాలి. పూర్తిగా చల్లారకుండా తీస్తే ఇలా ఎక్కడ బుడగలు లేకుండా ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే ముక్కల తర్వాత బాగా వస్తుంది. ఇక మా పాప అడిగిన తేనెది వేసి చేస్తూ ఉంటారు కదా, అలా అడిగింది. ఇది ఎలా వస్తుందో ట్రై చేద్దాం. ఇది
కూడా మీకు చూపిస్తాను. ఎప్పటి నిండా చేయమంటున్నారు, వాళ్ళు చేయట్లేదు, నేను అలాగ బద్దకిస్తున్నాను. ఇప్పటికి అయ్యింది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వంటలు వీడియోలు కావాలంటే మా ఛానల్ని కామెంట్ చేయండి. ఏ వంటకాలు కావాలో ఈ పూర్తిగా చల్లారే వరకు ఇలా వదిలేయటమే. చూడండి, పూర్తిగా చల్లారిపోయింది. చూడండి, ఇలాగ అంచులు మొత్తం వదిలిన తర్వాత తీస్తే మనకి ముక్కలు బాగా తెగుతాయి. చూడండి ఎంత చక్కగా వస్తుందో. మొత్తం చల్లారిపోయింది. సోడిపిండి అంబలి తాగమన్నా, తోప తినమన్నా పిల్లలు తినరు. చూడండి, అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ. చాలా ఈజీగా తినేస్తారు. ఇలా అయితే వాళ్ళకి ఇష్టమైన జెల్లీస్ టైప్లో ఉన్నది కదా, మనకు నచ్చిన షేప్స్లో ఇలా ముక్కలు కట్ చేసుకోవటం. ఇంకా ఇరిగిపోతుంది చూడండి. జెల్లీస్లో ఎలా అవుతుందో చూడండి. చూడండి ఎలా ఉందో. చూడండి, ఇలా చేసి పిల్లలకి పెట్టండి. సోడిపిండి చాలా ఈజీగా పిల్లలకి ఇష్టంగా తింటారు. తోప అంబలి ఇలాంటివి తాగరు కదా, పిల్లల దుమ్ములకి ఎదుగుదలకి చాలా మంచి పోషకాలు ఉంటాయి. ఇందులోని కొబ్బరి, బెల్లం ఇవే వాడాం కాబట్టి చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లక్ష్మీ లడ్డు 22 ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.